కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలంలో సరిగా జరగడం లేదు. అన్నదాత సుఖీభావ ఇవ్వలేదు, తల్లికి వందనం ఇవ్వలేదు. వీటన్నిటి కలిపి పూర్తిగా సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టేటట్టు ప్రయత్నం జరుగుతూ ఉంది అని చెప్తున్నారు. ఒకటి, సూపర్ 6 పథకాలు తప్పకుండా 100కి 100 పాలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్తూ ఉన్నారు, సూపర్ 6కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, ప్రతి ఒక్క హామీ మేము నెరవేరుస్తాం, మా పైన ప్రజలు బాధ్యత పెట్టారు, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల సంక్షోభంలోకి నెట్టేశాడు, ఈరోజు ఆ సంక్షోభంలో నుంచి బయటకు వచ్చి సూపర్ 6 ప్రతి ఒక్క హామీ మేము నెరవేరుస్తాం, కట్టుబడి ఉన్నాం, దానికి తగ్గట్టుగా ప్రతి క్యాబినెట్ మీటింగ్లో విధి విధానాలు నిర్ణయించుకుంటూ ఉన్నాం, ఖచ్చితంగా దానికి సంబంధించిన డేటా తెప్పించుకుంటూ ఉన్నాం, అద్భుతంగా ఆ పథకాలను అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెబుతూ ఉన్నారు. అది వైసీపీ వాళ్ళకి వినబట్టం లేదేమో అని అడుగుతూ ఉన్నాం. జూన్లోగా తల్లికి వందనం అమలు చేస్తామంటున్నారు. వారు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఆల్రెడీ 1 సంవత్సరం ఎగ్గొట్టినట్టే కదా అంటే వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం అప్పుడు అది పేరునింది, అమ్మకు వడి నానబుడ్డి ఏదో, ఆ పథకం అప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశాడు, దాన్ని ఎంతమంది కోత పెట్టాడు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు, 2 సంవత్సరాలా 3 సంవత్సరాలా? దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఒకటి, ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి డేటా తెప్పించుకోవాలి, విధి విధానాలు నిర్ణయించాలి, ఎవరెవరికి అది ఎవరికి అర్హత ఉంది అనేది నిర్ణయించాలి. నిర్ణయించిన తర్వాత అది అందరికీ ఇంప్లిమెంట్ చేయడానికి బడ్జెట్ అలకేట్ చేయాలి, దానికి సంబంధించి ఆ పథకానికి సంబంధించి ఒక రూపకల్పన అనేది చేయాలి. ఇదంతా కొంచెం సమయం పడుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఆత్రం ఆగటం లేదు, ఏంటంటే అప్పుడే చేసి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు, 5 సంవత్సరాలు తీసుకున్నాడు, అక్షరాల 1000 రూపాయలు పెంచడానికి 250. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే అన్ని పథకాలు అన్నీ చేసేయాలని అరుస్తూ మురుగుతూ ఉన్నాడు. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేయడానికి సమయం పడుతుంది. ఉచిత గ్యాసు ఈరోజు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండి దానికి సంబంధించినట్టు ఉచిత గ్యాస్కి సంబంధించి విధి విధానాలు నిర్ణయించి అది ఏ విధంగా చేయాలని చెప్పి ఉచిత గ్యాస్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ దాదాపుగా 60 లక్షల మందికి పైగా ఈరోజు ఉచిత గ్యాసు అందింది రాష్ట్రంలో ప్రజలకి. అదేవిధంగా రెవెన్యూ సదస్సులు పెట్టారు. ఆ సదస్సులు పెట్టడానికి సమయం కావచ్చు, అక్కడికి వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి కావచ్చు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఏంటి రెవెన్యూ సదస్సుల దాంట్లో కూడా సమస్యలు కొంచెం లేటం జాప్యం జరుగుతుంది, ఇది జరగకుండా క్విక్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కదాన్ని తీసుకొని ప్రభుత్వం చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఇంకొకటి, అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం మీద 200 తెరిపించారు. అదేవిధంగా పెన్షన్ పెంచారు. ఈరోజు ఉచిత గ్యాస్ ఇచ్చారు. ఉచిత కొలాయి కనెక్షన్కి సంబంధించి జల్ జీవన్ మిషన్తో కలిసి చేయాలనే విధంగా ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ కూటమి ప్రభుత్వం హామీలకు కట్టుబడి ఉంది, ప్రజలకు మంచి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. మధ్యలో ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ బురద జల్లడమే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు అన్ని బురద జల్లుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ప్రతి మీటింగ్లో ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంకా అది ఇంకా సరిగా అమలు కావడం లేదని కొంతమంది వాదన. ఇది ఒక పథకం అన్నాక పెట్టిన తర్వాత 1-2 చోట్ల ఏమన్నా తప్పిదాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తారు ప్రతి ఒక్కరు. దానికి ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, ఒక స్టేట్మెంట్ ఒకటి మీరు చూస్తే, ఉచిత ఇసుక జోలికి ఎవరు వెళ్ళినా తాట తీస్తా, ఉచిత ఇసుక అనేది ఎవరైనా తీసుకొని వెళ్ళండి, మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకుంటే నా పేరు చెప్పండి అని డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే చెప్పారు. మీరు ఉంటే మీరు బండి తెచ్చుకొని మీరు ఎంత వేసుకోమండి, మీరు లేదా ఇది తట్టది పెట్టుకొని ఆ తట్టలో వేసుకొని నెత్తిపైన పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపరు, ఇసుక ఉచితం, ఎక్కడ మేము డబ్బులు కలెక్ట్ చేయడం లేదు, మీరు మీ ట్రాక్టర్ తెచ్చేసుకుంటారా, ఎడ్ల బండి తెచ్చేసుకుంటారా, మీ నెత్తిని పెట్టుకోపోయినా కానీ ఎవ్వరూ అడగరని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. క్లారిటీగా ముఖ్యమంత్రి గారు మాటే శాసనం. అలాంటి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఈ విధంగా చెప్పిన తర్వాత ఉచిత ఇసుక వాళ్ళకి ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లోకల్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు, అది మన పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎక్కడ సహించదు అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇంత ఓపెన్ స్టేట్మెంట్గా చెప్పిన తర్వాత కూడా ఇక్కడ 1 or 2 జరుగుతూ ఉన్నాయని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారంటే అది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు, మాకు మంచి ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ డబ్బులు లేవు, కానీ ఆర్థిక పరిస్థితి సహకరించిందంటారా ఈ సూపర్ 6 పథకాలన్నిటికీ? ఒకటి, మీరు అడిగింది ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఎందుకు బాగలేదంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు
సంపద సృష్టి కన్నా సంక్షోభంలోకి నెట్టేశాడు. సంపద సృష్టి చేయలేదు, సంక్షోభంలోకి నెట్టేశాడు, అప్పుల కుప్పగా నెత్తిన పెట్టేశాడు. ఈరోజు ఏంటంటే ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏంటంటే సంక్షేమం అవసరం, అభివృద్ధి అవసరం, రీఫార్మ్స్ అవసరం, అన్నీ అవసరం ప్రజలకి. ఈరోజు సంక్షేమం ఒకటే ఇచ్చేసి అభివృద్ధి గాలి కొదిలేయకూడదు, అభివృద్ధి ఒకటే చేసి సంక్షేమం గాలి కొదిలేయకూడదు. ఈ అభివృద్ధి సంక్షేమానికి తగ్గట్టుగా రీఫార్మ్స్ అనేది కూడా తీసుకొని రావాలి. రీఫార్మ్స్ కూడా తీసుకొని వచ్చిన తర్వాతే మన జీవన విధానాలు మారుతాయి. అందుకు తగ్గట్టుగా మనం సంపద సృష్టించుకొని అదేవిధంగా పథకాలు ఇస్తూ ఆటోమేటిక్గా అభివృద్ధిని కంటిన్యూ చేస్తూ రీఫార్మ్స్ తీసుకొని రావాలి. అది మీరు ఎలా అని అడగచ్చు. ఒక సమర్థవంతమైన నాయకుడు ఇవన్నీ చేయగలుగుతాడు. చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 అని చెప్పారు. ఇక్కడ మీరు చూస్తే ఆ విజన్ డాక్యుమెంట్లో క్లారిటీగా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క రంగంలో మనం ముందుండాలి అని. ఈరోజు చూస్తే దానికి తగ్గట్టుగానే పరిశ్రమలు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తామంటూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఎక్కడెక్కడ ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి రాయలసీమని హబ్గా తయారు చేస్తాం. అదేవిధంగా ఐటీని తీసుకొని వచ్చి వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు చూసినట్లయితే ఇప్పుడు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసామనుకోండి. ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అక్కడ నీళ్ళు వచ్చి బీడు భూముల్లో కూడా పంటలు పండుతాయి. పంటలు పడినప్పుడు ఒక రైతుకు పంట పండించుకుంటాడు. ఆ పండిన పంట అమ్మితే దానికంటూ డబ్బులు వస్తుంది. అది ఎవరికి వస్తుంది? రాష్ట్రం యొక్క. అతను ఎక్కడ ఖర్చు పెడతాడు? మన రాష్ట్రంలోనే ఆస్తులు కొనడమో ఇంకొక దానికి. ఈ విధంగా ఆదాయం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఒక పరిశ్రమ వస్తే ఒక నిరుద్యోగికి ఒక ఉద్యోగం వస్తుంది. ఒక ఉద్యోగికి ఉద్యోగం వచ్చినప్పుడు అతను ఒకరిపైన ఆధారపడ్డు అతనికి వచ్చిన డబ్బుల్ని ఇక్కడే ఖర్చు పెడతాడు. ఆ విధంగా ప్రభుత్వానికి అనేక రూపాల్లో ట్యాక్సులు రావడం కావచ్చు. ఆ రైతులు వాళ్ళ ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు పనిచేస్తూ మీకు చేతిన డబ్బు ఉండి నాకు చేతిన డబ్బు అందరికీ చేతిన డబ్బు ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా ఆ సంపద సృష్టి కలిగినట్టే కదా. ఈ విధంగా చేయాలంటే కొంచెం సమయం పడుతుంది. అంటే 1, 2, 3 సంవత్సరాలు పడుతుంది తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమలు తీసుకొని వస్తున్నాం. వాటికి నిన్న చూస్తే టీసీఎస్కి ల్యాండ్ అలకేట్ చేశాము, ఇంకొక దానికి ల్యాండ్ అలకేట్. ఈ విధంగా ల్యాండ్స్ అలకేట్ చేసుకుంటూ ఎక్కడ వాళ్ళ పనులు మొదలు పెట్టాము. మన యువతకు అక్కడ ఉపాధి చూపించేదానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు మనం చూస్తే జలహారతి ప్రాజెక్టు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఈ విధంగా కట్టుబడి ఉండి ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నాం. ఇదంతా చేస్తూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆదాయము పెరుగుతుంది. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి నిరుద్యోగం లేకుండా చూడొచ్చు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ కూడా ఈ విధంగా ఇప్పుడు అగ్రికల్చర్లోనే తీసుకోండి. మన రాష్ట్రంలో మంచిగా అనేక రకాల పంటలు, ఉద్యానవన పంటలు ఇవన్నీ పంపించి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయని ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు వచ్చినట్లే కదా. ఈరోజు ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఒక విజన్ పెట్టుకొని ఒక ప్లానింగ్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ఆ ప్లానింగ్కి మనందరం సహకరిస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా ముందుకెళ్తుంది ఖచ్చితంగా. ఒక రోజులో ఓవర్ నైట్ కోటీశ్వర్లు అయిపోవాలంటే ఎవరో ఓవర్ నైట్లో కోటీశ్వర్లు అయిపోవారు. ఓవర్ నైట్లో రాత్రి అంతా మారిపోవాలంటే మారిపోదు. కొంచెం సమయం పడుతుంది. మనందరం వేచి ఉండాలి, చూడాలి, చూసి ముందుకెళ్తే తప్పకుండా అన్నీ ప్రతి ఒక్కదానికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి గారే ప్రతి మీటింగ్లో చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీరు అందరం అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు రానుండే రోజుల్లో. ఇంకొకటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఏంటంటే విష ప్రచారాలు ఆపండి. గతంలో జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దన్నాడు, ఒక్కసారి వారం రోజుల్లో రద్దన్నాడు. 5 ఏళ్లలో ఎప్పుడైనా సిపిఎస్ రద్దు గురించి మాట్లాడా? అన్నా క్యాంటీన్ని రాజన్న క్యాంటీన్లుగా మార్చి పునరుద్ధరిస్తా అన్నాడు, అవుట్ని ఆపేశాడు. అవుట్ గురించి ఏ రోజన్నా మాట్లాడా? అంటే జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు గతంలో. అవుట్ గురించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ రోజు మాట్లాడలేదు, అవుట్ని అమలు చేయలేదు, ఉన్నటి విధ్వంసం చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తే సూపర్ 6కి నేను కట్టుబడి ఉన్నా, ప్రతి ఒక్కటి నేను కంటిన్యూ చేస్తా, కొత్త సంస్కరణలు తీసుకొని వస్తా, కొత్తగా అభివృద్ధి చేస్తా, సంక్షేమం అందిస్తా. అభివృద్ధి సంక్షేమం నాకు 2 కళ్ళు లాంటివి. అదేవిధంగా సంస్కరణలు కూడా తీసుకొని వచ్చి మన జీవన విధానం పెంపొందించే విధానం చూస్తాం. ఆ రోజు ఒక విజన్ 2020 అని ఒక ఐటీ రెవల్యూషన్ అనేది తీసుకొని వచ్చాం. ఈ రోజు విజన్ 2047 స్వర్ణాంధ్ర విజన్తో మనం ముందుకెళ్దాం. మన ఆంధ్రాన్ని డెవలప్ చేసుకున్నాం. ప్రతి ఒక్క రంగంలో మనం ముందుండాలి అని చెప్పి ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా పనిచేసే నాయకుడికి మనం మద్దతు ఇస్తే చాలు. వైసీపీ నాయకులు ఏంటంటే రాక్షసుల మాదిగా ఋషులు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు ఏ విధంగా అయితే అడ్డుకునే వాళ్ళు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక యాగం చేస్తూ ఉంటే ఈరోజు వైసీపీ నాయకులు రాక్షసుల్లాగా అడ్డుపడుతూ ఉన్నారు ఎక్కడికక్కడ. అది మనం వాళ్ళని ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సింది. 5 ఏళ్ళు వీళ్ళు ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని గొడవలతో రచ్చలతో ఎట్టంటే అటు నాశనం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లానింగ్గా ముందుకెళ్తూ ఉంటే వీళ్ళు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళు ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సూపర్ 6 కట్టుబడి ఉంది. సూపర్ 6 అనేది ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో సూపర్ సక్సెస్ అవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా మార్చి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా వెళ్తూ రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రపంచాన్ని శాసించే విధంగా తయారవుతుందని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము భావిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తానంటున్నాడు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని చైతన్యవంతులను చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రజలు చైతన్యవంతులై జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టారు.
జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రజల్ని ఏం చేస్తాడంటే మభ్య పెడతాడు. అదేవిధంగా ఏంటంటే ప్రజల్ని తప్పుద్రోవ పట్టిస్తాడు. అది ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు కూడా అందుకని అప్రమత్తంగా ఉన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలే తరిమి కొడతారు.